Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube classes. లాస్ట్ వీడియోలో మనం టెట్కమ్ టియర్ 3లో భాగంగా ఎస్జిటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో 25/1/2019 సెషన్ 1లో జరిగిన క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్లో 3 భాగాన్ని డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో 4వ భాగాన్ని డిస్కస్ చేస్తున్నాం. దీనితో మనకు ఈ పేపర్ యొక్క అనాలిసిస్ అనేది కంప్లీట్గా పూర్తవుతుంది. సో గత వీడియోలో ఎలా అయితే మీరు పూర్తిగా వాచ్ చేసి యూజ్ చేసుకున్నారో అదే విధంగా ఈ వీడియోలు కూడా పూర్తిగా వాచ్ చేసి మీరు ప్రిపరేషన్లోకి దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో వీడియోలు మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చూడండి, ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 8 meters లెస్ దెన్ twice of its breadth. If the perimeter of the rectangular field is 56 meters, then its area is అంటున్నారు. ఓకేనా? సో ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 8 తక్కువ. పొలం యొక్క చుట్టుకొలత 56 మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అంటున్నారు. ఓకేనా, చూద్దామా మరి. సో ఇనీషియల్ గా వెడల్పుని బి అనుకుంటే ఇక్కడ ఏమన్నారు, పొడవంట దీని రెట్టింపు అంటే డబల్ అంటే ట్వైస్ 2 times కన్నా 8 తక్కువ కాబట్టి -8. దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం. ఓకే, చుట్టుకొలత అంటే ఏమవుతుంది చూడండి, 2b + 2 times of 2b -8. దీన్ని 56 అన్నారు. సో నీకు ఏరియా అడుగుతున్నారు, LB అడుగుతున్నారు అంటే b ఇంటూ 2b - 8 వాల్యూ అడుగుతున్నారు. L కట్టకండి. ఓకే, సో 2 కామన్ తీసిస్తే b + 2b - 8 ఈక్వల్ టు 56/2 ఏనా. సో 3b - 8 ఈక్వల్ టు 28. సో 3b ఈక్వల్ టు 36 అవుతుంది. సో దాని నుంచి b తీసుకుంటే 36/3 దట్ ఈక్వల్ టు 12. సో b 12 వచ్చేసింది. సో 12 ఇంటూ 2 ఇంటూ 12 - 8 అన్నమాట. సో ఆన్సర్ ఖచ్చితంగా దేంతో పోవాలి, 12తో పోవాలి. సో 100 పోతుందా, పోదు. 162 పోదు, ఇది 4లో పోదు, తీసేయి. సో డైరెక్ట్ ఆన్సర్ 12. నీ ఇష్టం, నువ్వు మొత్తం చేసుకుని చేస్తాను సార్, నాకు అదే బెటర్ సార్ అంటావా, చూసుకో. నేను చెయ్యట్లే, నేను ఒకటి కడుతున్నాను. సో ఆన్సర్ ఖచ్చితంగా దాని టేబుల్ అవ్వాలనేసి నేను చెప్పేస్తున్నాను. ఓకే, సో నీకు ఏది కావాలంటే అది చేసుకో. తర్వాత ఒక దీర్ఘ చతురస్రాకార పొలము, సో ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ 112 square meters. If its width is 25 meters, then perimeter of the rectangular field is అంటున్నారు. ఒక దీర్ఘ చతురస్రాకార పొలము యొక్క వైశాల్యము 1125 చదరపు మీటర్లు. దాని వెడల్పు 25 మీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? నీకు ఇలా చెప్పారు, LB ఈక్వల్ టు 1125. నెక్స్ట్ B ఈక్వల్ టు 25. నేను P అడుగుతున్నాను. 2 times of L + B అని ఎంత అవుతుంది అని అడుగుతున్నాను. ఓకేనా? సో ఈ B విలువను ఇందులో ప్రతిక్షేపించు. L ఇంటూ 25 ఈక్వల్ టు 1125. సో L ఈక్వల్ టు 1125/25 ఈక్వల్ టు 45. సో L 45, B 25. సో చుట్టుకొలత 2 ఇంటూ 45 + 25 అంతేనా. సో 2 ఇంటూ 70 దట్ ఈక్వల్ టు 140. ఎంత వస్తుందండి, చుట్టుకొలత 140 మీటర్లు. ఓకేనా? సో మీరు గమనిస్తే ఈ పేపర్ మొత్తం క్షేత్రమితి కనపడింది. లాస్ట్ వీడియోలో 4 క్షేత్రమితి బిట్లు చూసాం, ఇది కూడా అప్పుడే 2-3 క్షేత్రమితి చూసాం. అంటే దాదాపుగా టాపిక్ అంతా క్షేత్రమితి మీదే ఉంది. సో చాలా మందికి క్షేత్రమితిని యూజ్ చేయడం తెలియడం లేదు, నెక్స్ట్ దాన్ని పట్టించుకుంటలేదు. సో మీకు ఎక్కువ స్కోర్ రావాలంటే అర్థమవుతుందా, క్షేత్రమితి మరియు అంకగణితం బాగా నేర్చుకోవాలని. ఓకేనా? సో ఒకవేళ మీరు అశ్రద్ధ చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని పట్టించుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. ఈ 2 cubes ఈచ్ ఆఫ్ వాల్యూమ్
64 cubic centimeters are joined end to end together. Then the total surface area of the resulting cuboid is 64 ఘన సెంటీమీటర్లు ఘనపరిమాణం కలిగిన ఒకేనా రెండు ఘనములను కలపగా ఏర్పడిన క్రొత్త దీర్ఘఘన సంపూర్ణతల వైశాల్యం ఎంత? ఓకే, సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సమఘనములను కలపగా వాటి పొడవు మాత్రమే మారును, మిగిలినవి స్థిరం. When two cubes are joined, then the resultant cuboid has same base and height, same breadth and height of the previous cube, but only change is length. So length of the cuboid will be changed. Okay, so ఏమి చూడండి, వాల్యూమ్ ఈక్వల్ టు L క్యూబ్ 64. దీనిది సమఘనముది, దానికి L ఎంత అవుతుంది? 4 ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఉంటుంది. ఇది 4 ఏమీ మారదు. ఓకే, సో కొన్ని హైట్ అనుకున్నారనుకో, మీరు ఇలా పెట్టారనుకోండి, ఓకేనా, ఇది 4 మారదు అనమాట. సో L ఈక్వల్ టు మాత్రం 4 + 4 8 అవుతుంది. V ఈక్వల్ టు 4A, H ఈక్వల్ టు 4. సో నీకు టోటల్ ఫార్ములా ఏంటి? LB ప్లస్ BH ప్లస్ HL, 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. దీనికి సంపూర్ణతల వైశాల్యానికి 2 ఇంటూ చూసుకో 8 4 32 ప్లస్ 16 ప్లస్ 32. ఓకే, సో 2 ఇంటూ 80 దట్ ఈక్వల్ టు 160. ఓకేనా, సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 160. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటి? When two cubes are joined together, then the length will be changed. The remaining breadth and height will be same as the cube of the cube for that cuboid. So కొత్తగా క్యూబాయిడ్ తయారైతే ఈ పొడవులు రెండు కలిసి కొత్త పొడవు అవుతాయి, వెడల్పు ఎత్తులు మాత్రం అలాగే ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దామా? చూడండి, తర్వాత తీసుకుంటే x minus y equal to 9, xy equal to 5, then the value of x cube minus y cube equal to అంటున్నాను. x minus y equal to 9 మరియు xy equal to 5 అయిన x cube minus y cube యొక్క విలువ. ఓకే, సో x minus y whole cube equal to x cube minus y cube minus 3xy into x minus y గా రాస్తాం. ఓకే, x minus y అంటే 9 cube equal to x cube minus y cube minus 3 into 5 into 9 అన్నమాట. సో x cube minus y cube equal to 9 cube plus 3 into 5 into 9. సో 9 cube 729, ఇది 135. సో మొత్తం కలిపితే 864. సో మన ఆన్సర్ ఆప్షన్ 1. సో ఈ విధంగా మనం చేస్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇది బీజగణితకు సంబంధించిన కారణాంక విభజన టాపిక్ లో మనకు వస్తుంది. ఓకే, తర్వాత వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 144x² మైనస్ 81y² అన్నారు. 144x² మైనస్ 81y² కారణాంకాలలో ఒకటి. ఓకేనా, సో ఏం లేదండి, ఫస్ట్ దీన్ని మనం రెండు సంఖ్యల లబ్దంగా రాస్తే అవే కారణాంకాలు అవుతాయి. సో 144ని 12x హోల్ స్క్వేర్ రాయచ్చా? దీని మొత్తం 144x². దీన్ని 9y హోల్ స్క్వేర్ రాస్తే ఇది చూడటానికి ఎలాగుంది? a² మైనస్ b² లో ఉంది. అంటే సింపుల్ ఫామ్ ఎలా రాయాలి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే 12x ప్లస్ 9y ఇంటూ 12x మైనస్ 9y రాయచ్చా? ఓకే, ఈ రెండింటిలో 3 టేబుల్ కామన్ వస్తుంది చూడండి. 4x ప్లస్ 3y ఇంటూ ఇక్కడ కూడా 3 తీసుకుంటే 4x మైనస్ 3y. సో ఎలా ఇచ్చు? 9 ఇంటూ 4x ప్లస్ 3y ఇంటూ 4x మైనస్ 3y. సో ఈ మూడు సంఖ్యలు మొత్తం 3 ఉన్నాయి కదా, ఇవి 144x² మైనస్ 81y² కి కారణాంకాలు అవుతాయి. కాబట్టి ఈ మూడిట్లో ఏది పెట్టినా మీ ఆన్సర్ కరెక్టే.
సో ఆప్షన్లో ఒకటి ఉంది, 4x మైనస్ 3y ఉంది. కాబట్టి నువ్వు దీనిని ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఓవరాల్గా 25న జరిగిన సెషన్ 1లోని మ్యాథ్స్ పేపర్ యొక్క కంప్లీట్ అనాలిసిస్. ఓకే స్టూడెంట్స్, దీనితో మనం టోటల్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్ని ఫినిష్ చేసామండి. ఓకే, సో తరువాత ఈ సిరీస్ మనకి రాదు. యూట్యూబ్లో ఇప్పటి వరకు నేను టెస్ట్ పేపర్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు వాటిని వాచ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, చాలా మంది దీన్ని సబ్స్క్రైబ్ చేశారు. అయితే ఇంకా ఎగ్జామ్ దగ్గర పడిపోయింది కాబట్టి కొంతమంది ఏవైనా బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ కానీ, మోడల్ బిట్స్ కానీ, లేదా ప్రీవియస్ ఇయర్లో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అని అన్నారు. సో వాళ్ళ కోసం 100 బిట్లుని 100 రూపాయలు, ఏంటండి 100 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ 100 రూపాయలకి తీసుకుంటున్నాము. ఓకే, సో మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఇదిగో ఈ నెంబర్ 9701555857 నెంబర్కి మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ 100 రూపీస్ చేసి మాకు బిట్స్ కావాలి అని మీ పేరు మెసేజ్ పంపినట్లయితే నేను ఆ బిట్స్ని మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఓకేనా, సో ఆ బిట్స్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు ఆ లింక్ పంపుతాము, మీరు చూసుకోవచ్చు. అది కాకుండా ఎప్పట్లాగానే మీకు ఉన్నటువంటి టాపిక్ ఏవైనా వీడియోస్ కావాలంటే అంకగణితము, బీజగణితము, సంఖ్యా వ్యవస్థ, క్షేత్రమితి, రేఖగణితం, సాంఖ్యక శాస్త్రంలో ఏ టాపిక్ నుంచి రికార్డింగ్ వీడియోస్ కావాలంటే 250 రూపాయలు పే చేయమని చెప్తాము. ఓకే, అది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి అయితే 350 రూపీస్ చెప్తాం. ఓకే, సో మీకు కనుక ఇవేమైనా కావాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెట్టండి. పెట్టి మీ పేరు, మీకు కావాల్సిన టాపిక్ పంపండి. బిట్స్ అయితే కనుక మనకి, ఓకేనా, సో మనకి 6th ఎగ్జామ్ కాబట్టి 2nd ఆర్ 3rdలో ఆ బిట్స్ వస్తాయి. మీరు అవి చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్లో జరిగిన క్వశ్చన్స్, నెక్స్ట్ మోడల్స్ కలగలిపిన బిట్స్ లా ఉంటాయి. సో 100 బిట్స్ ఉంటాయి. సో మీరు కనుక వాటిని ప్రిపేర్ అయినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఓకే, ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు పెట్టిన ప్రతి పేపర్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను.